నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 90. అబ్బో! పెద్ద ఆఫీస్ నీకే ఉన్నట్టు మూతి తిప్పింది సంయుక్త. అవును నాకే ఉంది. నీకు మీ డాడీకి లేదు కదా! ఉంటే బాధ్యత తెలిసేది అన్న అతడు పొగరు చూపించాడు. సంయుకి కోపం వచ్చింది. నువ్వు నేను వేరునా? నీ కంపెనీ నాది కాదా? అన్న ఆమె అతనికి దూరంగా జరిగింది. అలా అనుకొని ఉంటే నువ్విలా మాట్లాడేదానివి కాదు అన్న అతడు ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. ఆమె మరికాస్త దూరం జరిగింది. అతడు రెక్కపట్టి తన పైకి లాక్కున్నాడు. ముందు డ్రైవర్ ఉన్నాడని కనుసైగతో చెప్పింది. ఆ తెలివి ఉంటే ఇలా గొడవ పెట్టుకోవు. ఆమెకు మాత్రమే వినిపించేలా గొంతు తగ్గించాడు శిఖర్. నువ్వు ఏది తిన్నగా మాట్లాడవు. దాంతో నాకు కోపం వస్తుంది. గొడవ మొదలవుతుంది. తన తప్పేమీ లేదని తప్పంతా శిఖర్దే అన్నట్టు మాట్లాడింది సంయు. అవునా? అన్న అతడి కళ్ళు చిన్నవయ్యాయి. ఈ వారం రోజులు హ్యాపీగా గడిపి తీరా ఇంటికి వెళ్తుంటే గొడవ పడడం ఎందుకు? అనుకున్న సంయుక్త ఇక మాట్లాడలేదు. కారు సైడ్ విండోలో నుండి బయటికి చూస్తూ కూర్చుంది. శిఖర్ కూడా ఆమెను కదిలించలేదు. రితీష్తో చాటింగ్ మొదలుపెట్టాడు. ఆ చాటింగ్ అంతా ఆఫీస్కి సంబంధించిన విషయాల మీదనే ఉంది. వాళ్ళు ఫ్లైట్ పట్టుకుని ఇల్లు చేరేసరికి బాగా చీకటి పడింది. తెచ్చిన గిఫ్టులన్నీ ఉదయం లేచాక ఇవ్వొచ్చు అనుకున్న వాళ్ళు కొద్దిగా తినేసి పడుకున్నారు. వెంటనే నిద్ర పట్టింది వాళ్లకు. ఉదయం సంయుక్త లేచేసరికి పక్కన శిఖర్ కనిపించలేదు. రాగానే మొదలుపెట్టాడు ఆఫీస్ అంటూ. నేను లేవకముందే వెళ్తాడు. మళ్ళీ ఎప్పటికో చీకటి పడ్డాక కానీ రాడు. మళ్ళీ నా ఎదురుచూపు మొదలు అనుకుని గాఢంగా నిట్టూర్చింది సంయుక్త. నీ హనీమూన్ ట్రిప్ ఎలా జరిగిందే? టిఫిన్ తింటున్న సమీని చిలిపిగా అడిగింది జానకమ్మ. సిగ్గుపడి తల ఊపింది సంయుక్త. మరి నా కోసం ఏమీ తీసుకొని రాలేదా? ఇంతవరకు ఏమీ ఇవ్వకపోవడంతో అలుకగా అడిగింది జానకమ్మ. తెచ్చాను బామ్మ, కాస్త ఓపిక పట్టు. రాత్రి ఇద్దామంటే మేం వచ్చేసరికి నువ్వు పడుకున్నావు కదా అంది సంయుక్త. ఇప్పుడు మెలకువగానే ఉన్నాను కదే, ఇప్పుడు ఇవ్వచ్చు కదా. తన కోసం ఏం తెచ్చి ఉంటుందా అన్న కుతూహలంతో అడిగింది జానకమ్మ. టిఫిన్ తినడం అయిన వెంటనే తన గదికి వెళ్ళి 2 చేతులతో క్యారీ బ్యాగులు పట్టుకొని వచ్చింది సంయు. అందులో నుండి ఒకటి జానకమ్మ చేతిలో పెట్టింది. ఆమె తీసి చూస్తూ ఉంటే మరొక క్యారీ బ్యాగ్ తన తల్లి చేతిలో పెట్టింది. మరి నాకేమి లేదా? అడిగింది సంయుక్త పిన్ని హేమ. ఉంది అంటూ ఆమె చేతిలో కూడా ఒక క్యారీ బ్యాగ్ పెట్టింది. బామ్మకు అందమైన కాశ్మీరీ షాల్ తెచ్చిన సంయుక్త తన తల్లికి పిన్నికి చెరొక చీరతో పాటు కాశ్మీరీ డ్రెస్ కూడా తెచ్చింది. చీర బాగుంది, కానీ డ్రెస్ ఏంటి? మేం వేసుకోం కదా ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఓసారి వేసుకొని చూడండి, బాగుంటుంది చిలిపిగా కన్ను కొట్టింది సంయుక్త. నువ్వు మాటలు నేర్చావే హేమ. సంయుక్త తల మీద మొట్టికాయ వేసింది. ఆయనది అయిపోయింది, ఇక నీ వంతు వచ్చిందా? ఇలా నా తల మీద మొట్టికాయ వేయడానికి మూతి తిప్పింది సంయుక్త. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. డ్రెస్ కూడా బాగానే ఉంది కదా అక్క, నేనైతే వేసుకొని చూస్తాను మాధవితో అంటూ తన గదికి పరిగెత్తింది హేమ. ఆమె అన్నట్టుగానే వేసుకొని వచ్చింది. పిన్ని, నువ్వు ఈ డ్రెస్లో భలే బాగున్నావు తెలుసా? బాబాయ్ నిన్ను ఇలా చూస్తే పద మనం కూడా హనీమూన్ వెళ్దాం అంటారేమో అనేసి కొంటెగా నవ్వింది. అంతేనంటావా? బుగ్గన వేలేసుకుంది హేమ. అదంటే మాత్రం నిజంగానే వెళ్తారా ఏంటి? బుగ్గలు నొక్కుకుంది మాధవి. తప్పేముంది? హనీమూన్ అంటే పెళ్ళైన వెంటనే వెళ్ళాలని రూలేమీ లేదు కదా. మనసుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు బామ్మ టీజింగ్గా మాట్లాడింది. బామ్మ నువ్వు సూపర్. అసలు అప్పుడు కాదే, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి అంటూ ఆమె బుగ్గలు పట్టి లాగింది సంయుక్త. కదా, అప్పుడప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటా. ఈ ఫాస్ట్ జనరేషన్లో పుట్టి ఉంటే బాగుండేది కదా అని. కానీ మళ్ళీ అంతలోనే అనిపిస్తుంది, ఆలస్యం చేసి ఉంటే మీ తాతయ్య లాంటి మంచి వ్యక్తిని భర్తగా పొందే అవకాశం మిస్ అయ్యేదాన్ని కదా అని. అన్న ఆమె తన భర్తను గుర్తు చేసుకుంది. బామ్మ, నీకు తాత అంటే చాలా ప్రేమ కదా. ఎందుకే మరి అంత తొందరగా పైకి పోనిచ్చావు? పంచె గట్టిగా పట్టుకొని వెళ్లకుండా ఆపలేకపోయావా? హాస్యమాడింది సంయుక్త. అని భారంగా నిట్టూర్పు విడిచింది జానకమ్మ. బతుకున్నంత కాలం ఆయన బాధ్యతలతో బాగా అలసిపోయారు. కనీసం ఆయనకక్కడైనా విశ్రాంతి దొరుకుతుంది కదా అని వదిలేశాను అంది జానకమ్మ. సరిపోయింది. బామ్మకు తగ్గ మనవరాలు, మనవరాలికి తగ్గ బామ్మ. పోయే రోజు వస్తే ఎవరు ఆపితే మాత్రం ఆగుతుందా పోయే ప్రాణం? ఆ సమయం వచ్చింది. ఆయన అలా వెళ్ళారు. అప్పుడే అక్కడికి వచ్చిన హర్షవర్ధన్ బాధతో నిట్టూర్పు విడిచాడు. నాన్న, ఇది నీకోసమే తెచ్చాను అంటూ ఒక స్వెటర్ తన తండ్రి భుజాల మీద వేసింది. అది చూసి బాగుందిరా అన్న అతడు వెంటనే తొడుక్కున్నాడు.
నువ్వు చలిలో పొలం దగ్గరికి అలాగే వెళ్తావు కదా, వేసుకోవడానికి వెచ్చగా ఉంటుందని తీసుకున్నాను అన్న ఆమె తండ్రి భుజానికి తన తలను ఆనించి గారాలు పోయింది. నాకు తెలుసు నా సమయం ఏం చేసినా ఆలోచించి చేస్తుందని అన్న హర్షవర్ధన్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఉదయం త్వరగా లేచి ఆఫీస్కి వెళ్ళిన శిఖర్ అక్కడ పనులతో బిజీగా ఉన్నాడు. పనిలో కాస్త విరామం దొరకగానే, ఏరా ట్రిప్ ఎలా జరిగింది కుతూహలంతో అడిగాడు మధుకర్. నీకింకా పెళ్ళి కాలేదు, నీకెందుకురా అలాంటి విషయాలు వెటకారమాడాడు రితేష్. అయితే మాత్రం నువ్వేం పొడుస్తున్నావు? తన మీద పంచి వేసినందుకు కోపం తెచ్చుకున్న మధుకర్ రితేష్ని గుర్రుగా చూశాడు. మా ట్రిప్ బాగానే జరిగింది, కానీ మీరిలా గొడవ పడకండి, చూడ్డానికి చిరాగ్గా ఉంది అన్నాడు శిఖర్. అతనికి సంయుక్త గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కడి నుండి పక్కకు వెళ్ళి కాల్ కలిపాడు. ఇప్పుడు గుర్తుకు వచ్చానా? కాల్ లిఫ్ట్ చేయగానే అలక చూపించింది సంయుక్త. మర్చిపోతే కదా డియర్ అంటూ చిలిపిగా నవ్వాడు. మాటలు చెప్పకు, నాకు ఒళ్ళు మండుతుంది అంటూ అతని మీద రుసరుసలాడింది సంయు. నేను వచ్చాక ఆ మంట చల్లార్పుతాను కొంటెగా అన్నాడు శిఖర్. ఇలాంటి మాటలు మాత్రం బాగా నేర్చావు. ఆమెకు అతడు అన్నది నచ్చినా కావాలని కోపం చూపించింది. మాటలే కాదోయ్, చేతలు కూడా చాలానే నేర్చాను. ఆ విషయం నీకు ఇంకా అర్థం కాలేదా? కాలేదంటే చెప్పు, నేను వచ్చాక మరోసారి లైవ్లో చూపిస్తాను హస్కీగా అన్నాడు. అది విని సంయు బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అది అతనికి తెలుస్తుంటే వెయిట్ అండ్ సీ అంటూ సమ్మోహనంగా నవ్వాడు. బిడియంతో టక్కున కాల్ కట్ చేసింది సంయు. ముసిముసిగా నవ్వుకున్న శిఖర్ తన పనిలో పడ్డాడు. అమ్మా, నేను అత్త దగ్గరికి వెళ్తున్నా అంటూ తన అత్తవారింటికి వచ్చింది సంయుక్త. రాత్రి అనగా వస్తే ఇప్పుడేటే ఇక్కడికి రావడం అంటూ దీర్ఘాలు తీసింది మృదుల. జర్నీ చేసి టైర్డ్గా ఉన్నానత్త, అందుకే ఆలస్యంగా లేచాను అన్న సంయుక్త ఇది నీకోసం అంటూ తను తెచ్చిన చీరను ఆమె భుజాల చుట్టూ వేసింది. మరి నాకు? అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న నైనిక అడిగింది. వదిన, నువ్వెప్పుడు వచ్చావు అంటూ ఆమె పక్కన చేరింది సంయుక్త. మీరిలా వెళ్ళారు, అది అలా వచ్చింది చిరునవ్వుతో చెప్పింది మృదుల. అవునా అన్న సంయుక్త ఇది నీకు అంటూ ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది. ఐ లైక్ ఇట్ అని మురిపెంగా ఆ బ్యాగ్ని తడిమి చూసింది నైనిక. ఎన్ని రోజులు ఉంటావు? నైనిక భుజాల చుట్టూ చేతులు వేసి గారంగా అడిగింది సంయు. ఆరోగ్యం కుదుటపడే వరకు ఉంటాను నైనిక అనగానే అయ్యో ఏమైంది అంటూ సంయు కంగారు పడింది. దానికి ఏమీ కాలేదు, కానీ నువ్వే అత్తవి కాబోతున్నావు అంటూ ముసిముసిగా నవ్వింది మృదుల. అంటే అర్థం కాక తెల్లమొహం వేసింది సంయు. దీనికి ప్రతీదీ వివరంగా చెప్పాలి, హింటిస్తే అర్థం చేసుకోదు అని విసుక్కున్న మృదుల. అది తల్లి కాబోతోంది, వేవిళ్ళు, అందుకే రెస్ట్ తీసుకోవడానికి వచ్చింది మృదుల అనగానే అవునా అని సంబరపడిపోయింది సంయు. కంగ్రాట్స్ వదిన అంటూ ఆమెకు సైడ్ హగ్ ఇచ్చింది. మరి నువ్వెప్పుడు చెప్తావే ఆ శుభవార్త చిలిపిగా అడిగింది మృదుల. అంతే ఒక్కసారిగా సంయుక్త ముఖం మారిపోయింది. ఏంటే అలా అయ్యావు? నీకు పిల్లలు ఇష్టం లేదా, లేక ఇప్పుడప్పుడే వద్దనుకుంటున్నావా? ముడుచుకుపోయిన సంయుక్త ముఖం చూసి గాబరా పడింది మృదుల. సమాధానం చెప్పలేదు సంయు. మరి నాకు కొడుకు పుడితే ఆ పుట్టేవాడి కోసం నువ్వు కూతుర్ని కనాలి కదా కొంటెగా అన్నది నైనిక. నన్ను అడిగితే నేనేం చెప్తాను, అదేదో మీ అన్నయ్యని అడుగు అనే విషయాన్ని శిఖర్ మీదికి తోసింది. ఇది అన్నయ్యని అడిగేది కాదు, అందుకే నిన్ను అడుగుతున్నాను. అయినా హనీమూన్ వెళ్ళొచ్చారు కదా, ఖచ్చితంగా ఆ శుభవార్త త్వరగానే చెప్తావు అంటూ ముసిముసిగా నవ్వింది నైనిక. సిగ్గుపడాల్సిన సమయం మరింత సాడ్ అయింది. ఇంకా అక్కడ ఉండలేక తన గదికి వచ్చింది. మమ్మీ, నేను పిల్లలు అనగానే అదెందుకలా అయ్యింది అనుమానంతో మృదులను అడిగింది నైనిక. నాకేం తెలుసు, బహుశా సిక్కి ఇప్పుడే పిల్లలు వద్దన్నాడేమో ఆలోచనగా అంది మృదుల. ఈ పెద్దవాళ్ళకేం పని ఉండదు, అరే ఇలా పెళ్ళైతే చాలు పిల్లలు అంటూ వేధిస్తారు రుసరుసలాడుతూ మంచం మీద వాలింది సంయు. ఆమెకు హనీమూన్ అలసట ఇంకా తీరలేదు. పడుకోగానే నిద్రపోయింది. సాయంత్రం శిఖర్ వచ్చి లేపే వరకు ఆమెకు మెలకువ రాలేదు. ఆమె లేవగానే ఒంట్లో బాగోలేదా, ఇంకా పడుకొని ఉన్నావు అని ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు శిఖర్. బాగున్నట్టు తల ఆడించి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. నేను ఫ్రెష్ అయి వస్తాను, ఈలోపు కాఫీ తీసుకునిరా, తల పగిలిపోతోంది అన్న శిఖర్ వాష్రూమ్కి వెళ్ళాడు. 2 కప్పులు తెచ్చి అతనికి ఒకటిచ్చి తనొకటి తీసుకుంది సంయు.
ఏమీ మాట్లాడకుండా మౌనంగా కాఫీ తాగుతున్న సమీను చూసి ఏమైంది అన్నాడు శిఖర్. తల అడ్డంగా ఆడించింది సంయు. శిఖర్ నమ్మలేదు. ఏదో జరిగింది. ఏంటో చెప్పు. అతడు ఖాళీ అయిన కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టాడు. చెయ్యి పట్టి దగ్గరికి తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమె మౌనంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి మెడవంపులో ముఖం పెట్టింది. నిన్నెవరైనా హట్ చేశారా? గోముగా అడుగుతూ ప్రేమగా ఆమె వెన్ను నిమిరాడు. ఆమె కళ్ళల్లో నుండి కారిన కన్నీళ్లు అతని మెడను తడిపేశాయి. శిఖర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగింది? ఈసారి అతని గొంతు గంభీరంగా వచ్చింది. సంయు దడుచుకుంది. శిఖర్కి కోపం వస్తే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. అందుకని ఏమీ లేదని ఏడుస్తూనే చెప్పింది. అయితే ఎందుకీ ఏడుపు? ఆమె బుగ్గల మీదికి జారిన కన్నీళ్లను చేతితో తుడుస్తూ విసుక్కున్నాడు శిఖర్. అసలు విషయం చెప్పలేక నువ్వు బాగా గుర్తొచ్చావు అంది. అతడు నమ్మలేదు. మరి అంతలా గుర్తొచ్చానా? బెంగపెట్టుకొని ఏడుస్తున్నావా? అనుమానిస్తూనే మృదువుగా అడిగాడు శిఖర్. అవునని తల నిలువునా ఆడించిన సంయుక్త. మరేమో నిన్నటి వరకు నువ్వు అనుక్షణం నాతోనే ఉన్నావు కదా. ఈరోజేమో నేనింకా నిద్ర లేవనూ లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళావు అలుకగా అంది. ఓ అదా నీ బాధ? శిఖర్ అనగానే మరోసారి నిలువునా తల ఆడించింది సంయు. నాకు ఎప్పుడూ నీతోనే ఉండాలి అని ఉంది బావా. ఒక్క క్షణం కనిపించకపోతే మనసు విలవిలలాడుతోంది నంగిగా చెప్పింది. అయితే ఏం చెయ్యమంటావు? ఆఫీస్ మానేసి నీతోనే ఉండిపోమ్మంటావా? విసుగ్గా అడిగాడు శిఖర్. రేపటి నుండి నేను నీతో వస్తాను అని పల్లికిలించింది సంయు. అతడు కళ్ళన్నీ చిన్నవి చేసి ఆమెను చూసి నవ్వాడు. నేను నిజం చెప్తున్నాను బావా, నేను నీతో వస్తాను అని తన చక్రాల్లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పి అతన్ని అలుకగా చూసింది. పెద్ద పెద్ద కళ్ళేసుకొని అలా చూడకు అంటూ ఇంకా తడిగా ఉన్న ఆమె కళ్ళను తుడిచాడు. అయితే రేపటి నుండి నేను నీతో రానా? అడుగుతూ సంబరపడింది సంయు. అప్పుడు నేను ఆఫీస్ పని పక్కన పెట్టి ఇదిగో ఈ పని చేస్తూ కూర్చుంటాను అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు. అలా ఎందుకు? అది ఇల్లు కాదు కదా. తెల్లమొహం వేసింది సంయు. నువ్వెక్కడుంటే అదే నా ఇల్లు. కాదు కాదు, అదే నా పడక గది. కొంటెగా ఆమెను చూసి కన్ను కొట్టాడు శిఖర్. సిగ్గుపడి అతని హృదయంలో ముఖం దాచింది సంయుక్త. అతడు అహహా అని నవ్వాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.